ఇదిగోనండి, దేవుడు ఈరోజు హీ కాన్ బి మోర్ క్లియర్. కెన్ యూ బి మోర్ క్లియర్? ప్రతిదీ స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఇదిగోనయ్యా, నేను చేయబోయే కార్యం ఉంది, నీ సీజన్ మారుతుంది, నేను కార్యం జరిగిస్తానికి ఆశపడి నేను రెడీ. దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్ టుడే. గాడ్ ఈస్ రెడీ ఫర్ ఎ న్యూ బిగినింగ్. గాడ్ ఈస్ రెడీ ఫర్ ఎ న్యూ బిగినింగ్. యు సీ, గాడ్ ఈస్ రెడీ ఫర్ ఎ న్యూ బిగినింగ్. కానీ మనం చేయాల్సింది ఉంది. మన చేతులు ఎత్తాలి, మనం మోకరించాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. దట్ ఈస్ వై వి అనౌన్స్ రిపెంట్ కాన్ఫరెన్స్. యు సీ, రిపెంట్ కాన్ఫరెన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ అనుకున్నాం ఏ మూలకి చాలదు. సరే, కోట్ల విద్యాభాస్కర్ రెడ్డి స్టేడియం అని అన్నీ ఫైనల్ అయిపోయి, పేమెంట్స్ వెళ్ళిపోయి, క్లియర్ అయిపోయి, మేము కోర్టు ప్రేయర్ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు, కాదు ఇది కాదు స్థలం మార్చు, చాలదు. నేను తీసుకురాబోయే ఆత్మలకి ఈ స్థలం చాలదు. చేంజ్ ద వెన్యూ. ఎక్కడికి మారుస్తాం తెలుసా? ఎనీ గెస్? ఎల్బీ స్టేడియం. వీఆర్ గెటింగ్ బిగర్, గ్రేటర్ అనాయింటింగ్. మీరు అనుకోవచ్చు వర్షం రావచ్చా, వర్షంలో ప్రార్థన చేస్తాం, ఏమైనా డౌటా? ఇట్స్ నిజంగా రిపెంట్ అవ్వాల్సిన వాడు ఏ స్థితిలోనూ వస్తాడు. వీఆర్ రెడీ ఫర్ ఇట్, వీఆర్ గెరింగ్ అప్ ఫర్ ఇట్. రిపెంట్ కాన్ఫరెన్స్ ఇస్ గోనా హ్యాపెన్ ఇన్ ఎల్బీ స్టేడియం ఫ్రమ్ 3 PM till 10 PM. 3 to 10 నాన్ స్టాప్ ఆయన సన్నిధిలో మోకరిస్తాము, ఏడుస్తాము, రోధిస్తాము, మన చేతులు ఎత్తి ఆయన ఆరాధిస్తాము, మన చేతులను బలపరుచుకుంటాము, మన జీవితాలను సరిదిద్దుకుంటాము, మన హృదయాన్ని బలపరుచుకోబోతున్నాము. నూతన ప్రారంభం దేవుడు మన ముందుగా వెళ్ళి చెప్పాడు కదా, నేను నీతో ఉన్నాను, నేను నీ ముందు వెళ్తున్నాను, నేను నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాను. ఆర్ యు రెడీ ఫర్ ఇట్?